హలో హాయ్ ఎందరో భోజన ప్రియులు అందరికీ నా శనార్థులు. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం రెస్టారెంట్కి వెళ్తున్నాం, బట్ చాలా రోజుల తర్వాత బయట ఫుడ్ తినడానికి వెళ్తున్నాం అన్నట్టు. అది కూడా 1 year తర్వాత. దానిలో పిస్తా హౌస్కి వెళ్దాం. మొట్టమొదటిసారికి వెళ్తున్నాం కాబట్టి పిస్తా హౌస్కి వెళ్తున్నాం. సో పిస్తా హౌస్ బాగుంటుందండి. ఇక్కడ ఇది ఏంటంటే ఈ లొకేషన్ వచ్చేసి ఎక్కడ అని అంటే చెప్తా. ఈ లొకేషన్ ఎక్కడ దానికంటే ముందు మీకు ఒకటి చూపిస్తుంది. ఇది పిస్తా హౌస్ టీ హౌస్ అన్నట్టు. సో మన హైదరాబాద్లో భోజన ప్రియులు ఎంతమంది అంటే చాలామంది బిర్యానీ తిన్న వెంటనే ఒక మంచి టీ తాగాలని ఉంటారు కదా. మీరు కూడా ఈ రెస్టారెంట్కి వస్తే పక్కనే ఉన్న పిస్తా హౌస్లో చాయ్ తాగండి. జాఫ్రాన్ చాయ్ కానీ లేదా దమ్ చాయ్ కానీ ఇస్ ఎక్సలెంట్ చాయ్. ఇక్కడ చాలా బాగుంటుంది అన్నట్టు. ఇది వచ్చేసి పనామా సిగ్నల్ వనస్థలిపురం అన్నట్టు. ఏదైతే మాంగళ్య ఉందో మాంగళ్యకి ఆపోజిట్లో దానికంటే పక్కన రిలయన్స్ డిజిటల్ ఉంటుంది. ఇదైతే అందరికి బాగా గుర్తుంటుంది. సో రిలయన్స్ డిజిటల్కి ఆపోజిట్లో ఇది ఉంటుంది. సో వెళ్దాం పదండి రెస్టారెంట్లోకి. రెస్టారెంట్ అంబియన్స్ అయితే మస్తు ఉంటుంది. చూడడానికి చాలా సింపుల్గా బాగుంటుంది అన్నట్టు. సో ఇక్కడ వెళ్ళే ముందు ఒక అతిథి ఎవరు అని ఉన్నారు అని అంటే కెమెరా ముందు వెళ్ళే అతిథి మా ఇంటి యజమానురాలండి. ఆమె మా హోమ్ మినిస్టర్. సో మా హోమ్ మినిస్టర్ కోరిక మేరకు ఈ రెస్టారెంట్కి వెళ్ళడం జరిగింది. లేకపోతే నేను మీకు తెలుసు కదా అందరికీ, నేను ఎలాగో బయట వెళ్ళి తినట్లేదు ఈ మధ్యన అని చెప్పి. కానీ ఛానల్ స్టార్ట్ చేసిందే ఫుడ్ బ్లాగ్ గురించి అండి. నేను ఫస్ట్ పెట్టిందే ఫుడీ అని చెప్పేసి ఛానల్ పెట్టాను. కానీ బట్ ఏం చేద్దాం, ఏమైనా కారణాల వల్ల ఫుడ్ తినలేకపోయాను. మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తానేమో అన్న చిన్న కాన్సెప్ట్తో ఇంకా ఆల్ మిక్స్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన అన్నట్టు. అయినా కూడా మీరు నన్ను అంతేగా ఆదరించి ఈరోజు నేను 25,000 24,000 సబ్స్క్రైబర్స్తో ఉన్నాను అంటే దానికి కారణం మీరే. సో మీకు దీంట్లో ఈ వీడియోలోనే ఒక ట్విస్ట్ కనిపిస్తుంది. అదేంటో చెప్తాను చూపించండి. ఎందుకనంటే ఈ ఏదైతే ఇలా కనిపిస్తుంది కదా బొమ్మ, ఈ బొమ్మ చేంజ్ అయిపోతుంది కొద్దిసేపు అయిన తర్వాత. అదేందో ఆ బొమ్మ వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను నేను. సో వీడియో చేంజ్ అయిపోతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది, దాని తర్వాత క్లారిటీ కూడా చేంజ్ అయిపోతుంది. అది ఏమో కాదండి, నేను చెప్తాలేండి. వెయిటర్ వచ్చాడు, మనము పేపర్లు తిప్పేసి ఉన్నాం అన్నట్టు. సరే ఏదో ఒకటి తిందాము అని చెప్పేసి ఏం చేద్దాం, వితౌట్ మసాలా, వితౌట్ ఆయిల్, వితౌట్ స్పైసీ అని అంటే ఆడు నన్ను ఇంత చూసుకొని కిందకి నేను ఏడుకెళ్ళి వచ్చిండ్రు రాయుడు అని చెప్పేసి. సో మనం అలాంటి ప్రాబ్లం మరి ఏం చేద్దాం, స్పైసెస్ తిన్నామని అంటే మనకు పడట్లేదు. ఇప్పుడు ఒకప్పుడు భయంకరమైన స్పైసెస్ తిన్నాం కాబట్టి తప్పదు. ఇంకా కొన్నిసార్లు అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాల్సిందే. బట్ వెరీ సూన్ మళ్ళీ ఫుడ్ వీడియోస్తో మీ ముందు కంపల్సరీగా వస్తా. నాకు 110% నమ్మకం ఉంది. మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫైడ్ చేస్తాను. ఎందుకంటే నేను తినే ఫుడ్కి ఫ్యాన్స్ ఉన్నారు. మా ఫ్రెండ్స్ ఫ్యాన్స్ ఉండే నాకు వీళ్ళు సజెస్ట్ చేసి నాకు ఛానల్ పెట్టరా బాగా ఉంటుంది ఇలా ఎక్స్ప్రెషన్స్ చాలామందికి కూడా. ఎందుకంటే నేను చాలా కొత్త రెస్టారెంట్లు నేను ఒక రెస్టారెంట్ పడ్డది అని అంటే ఒక పిచ్చి ఉంటుంది నాకు. మార్కెట్లో బైక్ వచ్చిందంటే దాన్ని కొనాలనిపిస్తుంటుంది, మార్కెట్లో ఫోన్ వచ్చిందంటే దాన్ని తీసుకోవాలనిపిస్తుంటుంది అన్నట్టు. సో ఆ పిచ్ తోటి మార్కెట్లో కొత్త రెస్టారెంట్ వచ్చిందంటే వెళ్ళిపోయేటోను అన్నట్టు. చెప్పాను కదా చేంజ్ అవుతుంది అని చెప్పేసి. అదేనండి మన ఐఫోన్ తీస్తుంది అన్నట్టు. సో కెమెరా కొనడానికి ఇంకా కొంచెం టైం పడుతుందిలేండి. ఎందుకంటే నా వీడియోలు మరీ అంతగానో రీచ్ అవ్వట్లేదు. సో రీచ్ కాకుండా కొంతమంది ఏమైందంటే మరీ దారుణంగా మెసేజ్లు పెడుతుర్రు అన్నట్టు, కామెంట్స్ పెడుతుర్రు. నీకు ఇంత రీచ్ లేదు, నీకు ఎందుకు అవసరమా అని చెప్పేసి పెడుతున్నారు. భయ్యా మీ అందరు మళ్ళీ చెప్తున్నా భయ్యా, ఎవరైతే ఆ కామెంట్ పెట్టేట వాళ్ళు అందరికీ చెప్తున్నా, నో ప్రాబ్లం భయ్యా. ఒక రోజు రీచ్ వస్తుంది. ఆ రీచ్ వచ్చిన రోజు ఖచ్చితంగా నిన్ను ఇన్వైట్ చేస్తా భయ్యా. ఎందుకంటే నేను ఛాలెంజ్ తీసుకోవడం ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం. యూ డోంట్ వరీ భయ్యా. సో కంపల్సరీగా కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చింది ఇదే అండి పన్నీర్ చట్పట్, తర్వాత వచ్చేసి ఒక తందూరి రోటీ చెప్పిన అన్నట్టు. సో చట్పట్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే స్పైసెస్ తక్కువ వేయండి బ్రదర్ అని చెప్పాను ఆయనకి. ఆయన ఉల్టా వినిపించినట్టుందండి, రివర్స్గా స్పైసెస్ ఎక్కువ వేసిండు. మనడు గుమ్మిలు వేసిండు, బాగా కారం అవుతుంది. అయినా కూడా నేను ఏం చేయలేను. సో నేను అక్కడ ప్లెయిన్ రైస్ తీయమని చెప్తున్నాను అన్నట్టు. ఎందుకంటే నాకు మసాలా రైస్ పడట్లేదు కదా. మేము ఆర్డర్ చేస్తుంది ఒకటి వచ్చి జాఫ్రాని దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇంకోటి వచ్చి జాఫ్రాని వెజ్ బిర్యానీ. నేను మా మరదళ్ళు వెజ్ తిన్నామన్నట్టు. తర్వాత మా వైఫ్ మా చెల్లెలు వచ్చేసి వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు అన్నట్టు. సో ఇక్కడ చిన్నపిల్లల కోసం తీసి పెడుతున్నారు చూడండి. అది మనమే అండి, చిన్నపిల్లలు ఎవరు లేరు అక్కడ. మా పెద్ద పాప కూడా మంచిగానే తింటుంది. ఎందుకంటే మా చిన్నమ్మ తినదు, ఆమె స్పైసెస్ తినదు, ఇప్పుడు పాలు తాగుతుంది కాబట్టి. పెద్దమ్మ బిర్యానీ తింటుంది, ఆమె కూడా సేమ్ నాలాగా అన్నట్టు. పైన రైస్ తీసిస్తే ఆమె మస్తు ఎంజాయ్ చేస్తుంది. మంచి ఫుడ్ మా పెద్ద పాప. మా ఇంట్లో అందరు ఫుడ్ అండి బేసిక్గా. చాలామంది మా డాడీతో సహా ఇప్పటికీ మా ఆయన స్టిల్ మటన్ 2 kgs మటన్ తినగలుగుతాడు సింగిల్ సిట్టింగ్లో. మీరు నమ్మరు. మళ్ళీ ఆయన చూసి చాలా పక్కగా ఉంటాడు ఆయన. సో స్టిల్ ఆయన మెయింటైన్ ఇంకా ఇప్పటికి 6 pack. మనకే ఫ్యామిలీ ప్యాక్లో వచ్చేసి మళ్ళీ తగ్గించడం జరిగిందిలేండి. అంత నో ప్రాబ్లం. బట్ ఓకే, సూన్ మళ్ళీ మంచి వీడియోలతో మీ ముందుకు రావాలని నేను కోరుకుంటున్నా కంపల్సరీగా. అది కూడా ఫుడ్ వీడియోలతోటి. ఎందుకంటే నేను చెప్పాను కదా ఫస్ట్లో ఎప్పుడో నాకేం జాత కదండి ఫుడ్ తినడం తప్ప అని చెప్పేసి. సో ఆ ఫుడ్ తినే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతా. సో ఈమె తెలుసు మీ అందరికి మా హోమ్ మినిస్టర్ అని చెప్పేసి. సో మా పెద్ద పాపకి ప్లెయిన్ రైస్ పెట్టిస్తున్నాం, ఆమె మంచి ఎంజాయ్ చేస్తుంది. మా చిన్న పాప అప్పటికే కర్డ్ తినేసింది అన్నట్టు. ఎక్కువ ఒక 2 కప్పులు కర్డ్ తినేసేసరికి ఇంకా పెద్ద తినట్లేదు. ఇంకా వద్దు ఏమంటారు ఆ రైతా తినేసరికి ఆమెకి ఏమేమైంది ముట్టుకోవట్లేదు, అసలు తినట్లేదు. ఇక్కడ మా చెల్లెలు పెడుతుర్రు అన్నట్టు. సో ఆమె ఎక్కువ తినదు పాపం, చాలా తక్కువ తింటుంది అన్నట్టు.
సో మా పెద్ద పాప ఎంజాయ్ చేస్తుంది చూడండి ఇప్పుడు. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఆ ఫుడ్ తిని. లేదు వాళ్ళ చెల్లెలు కొట్టడానికి ట్రై చేసింది ఫస్ట్ టేస్ట్ చూసి. సో ఈమె తినట్లేదు, అదే చెప్పానుగా పెరుగు తిన్నంటేనే ఆమె ముట్టుకోవట్లేదు అన్నట్టు. సరేలే పోనీ అని చెప్పి వదిలేసిన. ఈమె మా పెద్ద ఆమె పెడుతుంది చూడండి ఇప్పుడు. ఎందుకనంటే వాళ్ళ చెల్లెలు కొట్టకుండా ఆమె తినదన్నట్టు ఏది కూడా. ఇగో చూడండి, సో ఆమె వద్దంటది, అస్సలు పడదు. టామ్ అండ్ జెర్రీ కంటే ఎక్కువ కొట్టుకుంటారు. మళ్ళీ బయటికి పోతే మాత్రానికి ఎంత ప్రేమకుంటారు అంటే ఇక అబ్బా నాయన వాళ్ళలోనే వీళ్ళిద్దరే ఇక ఆ సిస్టర్స్ ఎవరు లేరు అనేసి అంత ప్రేమకుంటారు. మళ్ళీ ఇంట్లో ఒక్కరికొకరు కొట్టుకుంటారు కంపల్సరీ. నాకైతే టామ్ అండ్ జెర్రీ చూసినట్టే ఉంటుంది మా ఇంట్లో. నేను ఎవరిని పట్టించుకుంటలేదు ఇంక నేను తినే దేశం. ఎందుకంటే నాకు ఆకలి మంట, ఆ మంటలోన ఆ స్పైసెస్ మంట కనిపించట్లేదు నాకు. ఇక సరే పోనీ అని చెప్పి తినేస్తున్నా. ఏమన్నా కూడా మంచిగా ఉంది. ఇంకా మా చిన్న పాప ఎంజాయ్ చేస్తుంది అసలు. చూడండి మా పెద్ద పాప చూడండి, కింద పడ్డ ఫుడ్ ఖచ్చితంగా ప్లేట్లు వేసుకుంటుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి ఎందుకు అది అట్లా నేను తినేటప్పుడు పడితే నేను కూడా ఒప్పుకోను అన్నట్టు తీసేసుకుంటారు. ఏమన్నా కింద పడేది దానికోసమే కదండి ఇంత కష్టపడేది, ఇంత చేసేది, ఇన్ని ఇబ్బందులు పడేది ఆ ఫుడ్ కోసమే. కరెక్ట్ 3 పూటలు ఫుడ్ ఉంది అని అంటే ఎవడు పని చేయడండి, అందరు పడుకుంటారు. సో ఆ ఫుడ్ కోసం పడ్డప్పుడు అది ఎక్కడ పడితే ఏముంది చెప్పండి. ఏదో మరీ వేరే దాంట్లో పడితే మనం ఏం చేయలేము అని చెప్పి టేబుల్ మీద పడితే మాత్రం నేను కంపల్సరీ తీసేసుకుంటా. నా పెద్ద పాప కూడా అదే అలవాటు అన్నట్టు, కింద ఫుడ్ పడితే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను. సో ప్లెయిన్ రైస్ బిర్యానీ కూడా స్టార్ట్ చేసి ఉన్నట్టు తినడం. దాంతోపాటు ఆనియన్ ఎలా ఉందో ఆనియన్తో ట్రై చేద్దామని చెప్పేసి ఆనియన్ కూడా చాలా రోజుల తర్వాత తింటున్నాను అన్నట్టు. అసలు ముక్కునేటోని కాదు నేను. సో మస్తు అనిపించింది టేస్ట్. ఇక చూడండి ఎంజాయ్, నేను నిజంగా చెప్తాను చాలా ఎంజాయ్ చేసిన ఫుడ్ అయితే. సో పిస్తా హౌస్లో మాత్రానికి ఇక చూడండి గ్రేవీ కూడా వేసుకుంటున్నాను. ఫుడ్ టేస్ట్ అంటే మామూలేస్ అసలు. కానీ పిస్తా హౌస్లో కొన్ని బ్రాంచెస్లో ఎట్లా ఉంటుంది అంటే చినిగి స్టార్ట్ అయిపోతుంది. ఏంటిది రేట్. ఈ పిస్తా హౌస్లో మాత్రానికి అస్సలు రీజనబుల్ రేట్. నేను లాస్ట్లో చూపిస్తా బిల్ ఎంత అయిందని చెప్పి. ఇవన్నిటికి మేము 3 తందూరీలు తీసుకున్నాం, ఒకటి చికెన్ చిట్పట్ పన్నీర్ చట్పట్ తీసుకున్నాం, తర్వాత వచ్చేసి జాఫ్రానీ దమ్ బిర్యానీ ఒకటి, జాఫ్రానీ వెజ్ బిర్యానీ ఒకటి. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే వాటర్ బాటిల్స్. ఇంకేం తీసుకున్నాం అంతే. ఇంకా డిజర్ట్స్ ఏం తీసుకోవాలి, డిజర్ట్స్ ఎట్లా తిన్నాం కాబట్టి తీసుకోలేదు అన్నట్టు. ఇక మా చెల్లెలు ఈమె ఎంజాయ్ చేసింది. వీళ్ళంతా చికెన్ ప్రియులు అన్నట్టు, వీళ్ళంతా నాన్ వెజ్ ప్రియులు, వీళ్ళంతా మనం వెజిటేరియన్. సో మనం కూడా వద్దాంలే నాన్ వెజ్కి తొందరలోనే. అప్పుడు యూట్యూబ్ మొత్తం హల్చల్ షేక్ షబాల్ అవ్వాలి ఇట్లా మనం తినేదానికి. ఇక మా చిన్న పాప ఆడుకుంటుంది. ఇంకా ఆమె పెద్ద ఆమె తింటుంది కానీ చిన్న ఆమె ఆడుకుంటుంది. ఇంకా సో అందరు రెస్టారెంట్లో ఉన్న వాళ్ళందరూ ఇళ్ళనే చూస్తున్నారు. ఏమని వీళ్ళు చేసే అల్లరికి అసలు ఎట్లా అనిపిస్తుంది అని అంటే నాకు ఎందుకు కోప్పడాలి. వాళ్ళు పాపం బయటకు వచ్చిర్రు చాలా రోజుల తర్వాత, చాలా ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. సో నేను బయటికి వెళ్తే నాకు ఏదైనా తినాలనిపిస్తుంది అని చెప్పేసి నేను నోరు కట్టుకొని ఉన్నాను అన్నట్టు. సో బయటికి రాలేదు. ఇదే అండి ఈ వీడియో ఎంత అయింది ఏంటి అనేది. కానీ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే అంబియన్స్ చూపిద్దామని అనుకున్నా, అంబియన్స్ చూపిస్తున్నా. దీంతో పాటుగా మీకు నేను ఒక డిజర్ట్ తినే మంచి ప్లేస్ చూపిస్తాను. ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇగో ఇది ఉంది కదా, దీని పక్కనే ఉంటుంది మన లెఫ్ట్ సైడ్ ఎగ్జిట్ పాయింట్ అది. అక్కడికి వెళ్ళిపోతే మనకు కేక్స్, ఫ్రూట్స్, ఫ్రూట్ సాలడ్స్, మిల్క్ షేక్స్ ఇవన్నీ ఉంటాయి. రెస్టారెంట్ ఎలా ఉందని మన సబ్స్క్రైబర్ చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. సో ఇది బేకరీ అన్నట్టు. ఇక్కడ మనం ఒకవేళ అక్కడ బిర్యానీ తినేసి వచ్చి ఇక్కడ కావాలంటే మీరు డిజర్ట్స్ ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. దాంతోపాటు కేకులు కూడా ఉంటాయి, మిల్క్ షేక్లు కూడా ఉంటాయి. సో అక్కడ బ్యాగ్ వేసుకొని ముందు కనిపిస్తున్నారు చూడండి, వాళ్ళు మా వాళ్ళే. నేను ఎవరో అనుకొని చెప్పి అక్కడ వీడియో గారి దగ్గరికి పోయిన తర్వాత పక్క ఎవరో ఉన్నారు అని చెప్పి నేను వీడియో టక్కుని తిప్పేసిన. వాళ్ళని చూసి అరే వీళ్ళేనా అని చెప్పి పక్కకు జరగండి అని చెప్పిన అన్నట్టు. సో బిస్కెట్స్ ఉన్నాయి, ఇంకా తర్వాత చూడండి ఇగో డోనట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు కేక్స్. నెక్స్ట్ ఇంకోటి ఏమున్నాయి స్వీట్స్ ఉన్నాయి, ఇంకా మిల్క్ షేక్స్ ఉన్నాయి, తర్వాత ఫ్రూట్ సాలడ్స్ ఉన్నాయి. ఈ గ్యాంగ్ అంతా మా గ్యాంగే అన్నట్టు. సో అందుకే చూడండి నేను వేరే వాళ్ళు అనుకున్నాను అన్నట్టు. ఇవన్నీ మీకు కావాలని కూడా తీసుకోవచ్చు, మంచిగా ఉంటాయి అన్నట్టు. నేనేం ట్రై చేయలేదు, బట్ బాగుంటుంది. పిస్తా హౌస్ కదా బాగానే ఉంటుందండి, ఏం పేరు పెట్టడానికి ఏమి ఉండదు. సో ఈ అడ్రస్ అయితే గుర్తుంది కదా మీకు, వనస్థలిపురం పనామా సిగ్నల్ అండ్ రిలయన్స్ డిజిటల్ ఆపోజిట్లో ఉంటుంది అన్నట్టు. సో దీంతోపాటు కేక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, చాలా కేక్. ఒక కేక్ అయితే నాకు మస్తు నచ్చింది, ఎందుకంటే డాలీ లాగా ఉంటుంది. ఒకటి చూపిస్తాను నేను, చూడండి కిరాక్ అసలు. అది ఎట్లా అంటే ఒక బొమ్మలా కేక్ రెడీ చేసిరు. నేను చూడలేదు, చాలా రోజులు ఫస్ట్ టైం చూసిన, నేను చూడలేదు ఇప్పటివరకు, నేను ఎప్పుడు చూడలేదు. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, అదేనండి. ఓకే సరే అండి, మొత్తానికి అయితే ఇలా ఎంజాయ్ చేసినాం అన్నట్టు. చాలా రోజుల తర్వాత ఇలాగనే కంటిన్యూగా చేద్దామని అనుకుంటున్నా. ఇక మా వాళ్ళు సోంపు దొంగతనం చేసుకొచ్చుకున్నారు, దొంగతనం చేయలేదు, తెచ్చుకున్నారు బయటికి. ఓకే అండి, బాయ్ బాయ్. ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తూ మీ నోట్లో ఎలా అంటే లాలాజలం ఊరిపిస్తానంటే. ఎందరో భోజన ప్రియులు మీ అందరికీ నష్టనార్థులు. మా బిల్లు వచ్చేసి మాత్రం 3 రూపీ.